I support Valmiki International Gurukulam. We support Valmiki International Gurukulam. ఇది మేము ఒక గంటలో చూసి వెళ్ళిపోదాం అని వచ్చాము. We spent almost 6 hours. నాకు తెలియకుండా ఇక్కడ సర్వం నేర్చుకొని ఎలా అంటే అప్పట్లో విద్య ఒక పిల్లలందరూ వెళ్ళేసి ఒక అడవుల్లో ఉండి ఒక ఆశ్రమానికి వెళ్ళేసి అక్కడ ఒక సంస్కృతి నేర్చుకోవడానికి యాక్చువల్గా ఈ రోజు సో 2025లో అది నేను చూస్తున్నాను. నాకు ఒక విజన్ ఉండేది ఇండియన్ కల్చరల్ యూనివర్సిటీ అని క్రియేట్ చేయాలి. అది యాక్చువల్గా వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎంతసేపుకి కంప్యూటర్ మొబైల్స్ లోనే జీవితం గడిపేస్తున్న ఈ జనరేషన్స్ గానీ నెక్స్ట్ జనరేషన్స్ గానీ పిల్లలందరూ ఇదంతా నేచర్ కీర్కి అనుసంధానంగా ఉంది. నేచర్ కీర్ అనేది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మనందరూ కూడా వాడినవి. ఇప్పుడు అది మళ్ళీ కొత్త పద్ధతుల్లో కొత్త టెక్నాలజీలో నేచర్ కీర్కి ఈ గురుకుల పాఠశాలకి వేదాలకి అన్నిటికీ సంబంధించి ఉంది. నాకు ఊహన్నంత వరకు నేను ఇంతవరకు చూడలేదు ఇలాంటిది. సనాతన ధర్మమే అద్దంలో చూసుకుంటే ఇలా ఉంటది అనే దానికి ఇది నిదర్శనం. దీనికి ఎలాంటి సహకారం కావాలన్నా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మన సంస్థ అనుకొని నేను పనిచేయాలని అనుకుంటున్నాను. అసలు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏ స్కూల్లో కానీ ఏ గురుకులం కానీ రాదు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వీరమల్లు రమేష్ చారి. నేను ప్రగతి నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి ఈ వాల్మీకి ఫౌండేషన్కి రావడం జరిగింది. మా అన్నయ్య గారు తుమాటి శంకర్రావు గారు వైస్ ప్రెసిడెంట్ ప్రగతి నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం, జనరల్ సెక్రటరీ మా తమ్ముడు శ్రీరామదాసు నరసింహాచారి గారు, మా బ్రదర్ ఐటీ డెవలప్మెంట్ వింగ్ కోసూరి హర్షవర్ధన్ గారు. ఈరోజు వాల్మీకి ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చాం. యాక్చువల్గా ఇది చాలా అద్భుతం అండి. సనాతన ధర్మమే అద్దంలో చూసుకుంటే ఇలా ఉంటది అనే దానికి ఇది నిదర్శనం. మన రమేష్ గారు, స్వప్న మేడం చేస్తున్న కృషి అసలు ఎలా మాటల్లో చెప్పడానికి కుదరంది. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఈరోజు ఒక గంట టైం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద పెడితే ఎంత వస్తుంది అని ఆలోచించే రోజుల్లో ఇంత ప్రయాస పెట్టుకున్నారు. అంటే ఇది ఒక ఆర్గనైజేషన్ ని ప్రపంచానికి చూపించాల్సినంత పనిని వాళ్ళు కంకణంలా కట్టుకున్నారు. వీరిని ఆదర్శంగా చేసుకొని మనం ఇంకా ఇన్స్పైర్ అవ్వాల్సింది. ఇది మేము ఒక గంటలో చూసి వెళ్ళిపోదాం అని వచ్చాము, కానీ ఇది అలా చూసిపోయేది కాదు. వీరు చేస్తున్న కృషి అపారమైనది. ఎందుకంటే ఒక మనిషి ఇంతమందిని తీర్చిదిద్దాలి, ఇంతమందిని మోటివేషన్ చేసి వీళ్ళని ప్రజల్లోకి చెయ్యాలి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం. ఒక మనిషి స్కూల్లో చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తాడు? ఆటలాడతాడు, పాటలు పాడతాడు, అది వేరే. కానీ ఇక్కడ సర్వం నేర్చుకొని, అంటే తను ఎలా బతకాలి, బయటికి వెళ్తే ఆహారం దొరకపోతే కదా ఆహారాన్ని సృష్టించుకొని తినే అంత నాలెడ్జ్ని తయారు చేస్తుంది. ఇక్కడ పిల్లలు కానీ ఫస్ట్ వాళ్ళ సంస్కృతిని గురించి చెప్పాలి. ప్రతి ఒక్క బాబు కానీ పాప కానీ అద్భుతమైన ఇది అనమాట. ఈ పూర్వకాలం నాకు ఇక్కడికి వస్తే ఒక 2 జనరేషన్లు వెనక్కి వెళ్తే ఎంత సాంప్రదాయకంగా ఉండేది మన కుటుంబాలు ఇక్కడ అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది అనమాట. సో దీనికి నేను ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇచ్చిన అవకాశానికి రమేష్ గారికి, స్వప్న మేడంకి చాలా కృతజ్ఞుడై ఉన్నాను. అలాగే నా తరపున దీనికి ఎలాంటి సహకారం కావాలన్నా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది మన సంస్థ అనుకొని నేను పనిచేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ కానీ, స్టాఫ్ అనకూడదు వాళ్ళని, వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు అనుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళకి ఇచ్చిన పని ఏదైనా సరే ఈ పని నాది అని చెప్పి, ఇది నాదే, ఈ సంస్థ నాది అని చెప్పి ఒక కుటుంబంలాగా చూస్తున్నారు. చాలా అద్భుతం. అలాగా తీసుకురావడానికి వారి పడే కృషి చాలా చెప్పుకోదగింది. మా ఎంటైర్ ఫ్యామిలీతో వచ్చి మేము ఈ రోజు ఇక్కడ స్పెండ్ చేసాము. సో మా కుటుంబం, ఇది కూడా మా కుటుంబం అనుకొని మేము పనిచేయాలనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన రమేష్ గారికి, స్వప్న గారికి చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం. ఒకప్పుడు మనం ఒక 1000 సంవత్సరాల క్రితం, 500 సంవత్సరాల క్రితం మనము కథల్లో చదువుతూ ఉండేవాళ్ళము. ఎలా అంటే అప్పట్లో విద్య ఒక పిల్లలందరూ వెళ్ళేసి ఒక అడవుల్లో ఉండి ఒక ఆశ్రమానికి వెళ్ళేసి అక్కడ ఒక సంస్కృతి నేర్చుకోవడం ఏంటి, యుద్ధ విద్యలు నేర్చుకోవడం ఏంటి, శాస్త్రాలు నేర్చుకోవడం ఏంటి, అవన్నీ ప్రపంచంతో సంబంధం లేకుండా అవన్నీ నేర్చేసుకొని బయటకు వచ్చేసి అలా నేర్చుకునే వాళ్ళు అనేది మనం చదువుకునే వాళ్ళము. యాక్చువల్గా ఈ రోజు సో 2025లో అది నేను చూస్తున్నాను. నాకు ఒక విజన్ ఉండేది ఇండియన్ కల్చరల్ యూనివర్సిటీ అని క్రియేట్ చేయాలి. అది యాక్చువల్గా వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రమేష్ గారు, స్వప్న దంపతులు అమెరికాలో ఉంది, కానీ భారతీయతని, భారతదేశంలో ఉండే కల్చర్ని మర్చిపోకుండా, భారతదేశం ఉండే మక్కువతోటి, ప్రేమతోటి, దేశ భక్తితోటి
తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళ జీవితాన్ని మొత్తం అంకితం చేసి ఎంతో డబ్బుని జీతాలు సంపాదించిన డబ్బు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వెచ్చించి ఒక వాల్మీకి ఆశ్రమం అనేది క్రియేట్ చేశారు. దాంట్లో వాళ్ళ ఉద్దేశం అడవును నా మొత్తం తిరిగితే అడవున తెలుస్తుంది. వాళ్ళకు ఉన్నది ఇద్దరు పిల్లలు కాదు, 7 పిల్లలు. అందరూ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు కూడా మిగతా స్టూడెంట్స్ కలిసిపోయి అందరూ వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు నేర్చుకునే ఆ సంస్కృతం ఏంటి, వేదాలు ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, సో మార్షల్ ఆర్ట్స్, వీటన్నిటిని దాంతోపాటు గార్డెనింగ్ చేయటము, ఇదంతా కూడా ఒక లైఫ్లో ఏమేమి నేర్చుకోవాలి అది మొత్తం కూడా వాళ్ళకి నేర్పుతారు. నాట్ జస్ట్ ఎడ్యుకేషన్. అలాగే అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటము, వాళ్ళని చాలా అత్యంత క్రమశిక్షణతోటి ఒక ఇండిపెండెంట్గా ఇప్పుడు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఒక 1000 మంది స్టూడెంట్స్ సమానం. ఇలాంటిది ఫ్యూచర్లో ఒకే ఒక ఎడ్యుకేషన్, ఫ్యూచర్లో చదివే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇలాంటి స్కూల్లోనే చదవాలి అన్నట్టు నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఎలాగంటే మా పిల్లలు కూడా చదివించుంటే ఇక్కడి నుంచి చిన్నప్పటి చదివించుంటే బాగుండేది కదా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి అద్భుతం చూడటం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి స్కూల్ బాగా దినదిన అభివృద్ధి చెంది కొన్ని వేల మంది స్టూడెంట్స్ వచ్చి ఇలాంటి ఆర్గనైజేషన్స్ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యాపించి, భారతదేశం ఇప్పుడు ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం, అప్పట్లో తక్షశిల లాంటి యూనివర్సిటీలు ఉండే, ఫారిన్ కంట్రీస్ ఇండియాకి వచ్చి నేర్చుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు అనుకునేవాళ్ళు. ఈ రోజు మన పిల్లలు చదువుకోవడానికి ఎంఎస్కి వెళ్ళడము, వేరే కంట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కనుక వస్తే రేపట్లో ఫారిన్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకోవటము, ఇక్కడికి వచ్చి జాబ్ చేయటము, ఆ స్టేజ్కి వెళ్తుంది అంటాలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఇంత శ్రమకు వచ్చి, ఇంత వ్యయప్రయాసాలకు వచ్చి రమేష్ గారు సొంత దంపతులు ఇలాంటి ఆర్గనైజేషన్ స్థాపిస్తున్నది ఎంతో అభినందనీయం. మేము చాలా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇక్కడ చూసిన తర్వాత అద్భుతాలు చాలా ఉన్నాయి. పిల్లల్లో ఈ రోజు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు కూడా సెల్లు లేదే భోజనం చేసే పరిస్థితులే లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది, పిల్లలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇదంతా నేచర్ కీర్కి అనుసంధానంగా ఉంది. నేచర్ కీర్ అనేది ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం మనందరూ కూడా వాడినవి. ఇప్పుడు అది మళ్ళీ కొత్త టెక్నాలజీలో నేచర్ కీర్కి, ఈ గురుకుల పాఠశాలకి, వేదాలకి అన్నిటికీ సంబంధించి ఉంది. కానీ అందరూ పేరెంట్స్ వచ్చేసి ఒకసారి విజిట్ చేసి మీరు చూస్తే మీకు అవగాహన వచ్చిందని నేను కోరుకుంటున్నాను. వాల్మీకి ఆశ్రమంకి వచ్చిన తర్వాత నాకు ఒక అద్భుతం లాగా కనిపించింది. నేను ఒక ఐటీ ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఎంతసేపుకి కంప్యూటరు, మొబైల్స్ లోనే జీవితం గడిపేస్తున్న ఈ జనరేషన్స్ కానీ, నెక్స్ట్ జనరేషన్స్ కానీ పిల్లలందరూ ఇక్కడికి వస్తే మనం ఏంటి, అది ఇది కాదు, జీవితం అంటే ఇది అని తెలిసేలాగా వీళ్ళు వాల్మీకి ఆశ్రమం అనేది నిర్మించారు. నాకు ఊహన్నంత వరకు నేను ఇంతవరకు చూడలేదు ఇలాంటిది ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్స్ అందరూ పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ లో చేంజ్ రావాలి. ఇది పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వస్తే అసలు ఏంటి, ఇది అసలు ఎందుకు సృష్టించారు, ఇది ఒక విషయం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే చాలు. తర్వాత అనేది వాళ్ళకి తెలుస్తుంది. మేము ఇక్కడికి వచ్చి కూడా ఒక గంట చూసిపోదాం అనే టైం వచ్చాం. బట్ వీ స్పెండ్ ఆల్మోస్ట్ 6 hours నాకు తెలియకుండా. అలా రమేష్ గారు నిర్మించారు మమ్మల్ని, ఇలా బంధించేదారు. బట్ ఎవ్రీ పేరెంట్ షుడ్ నో అబౌట్ దిస్ వాల్మీకి ఆశ్రమం. విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి పెద్దలందరూ వచ్చి మా వాల్మీకి ఇంటర్నేషనల్ గురుకులం, మా వాల్మీకి ఆశ్రమం వచ్చినందుకు చాలా చాలా సంతోషం. మేము ఇప్పటి వరకు 8-9 నెలల నుంచి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవడమే సరిపోయింది. ఇప్పుడిప్పుడే పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము. దాంట్లో నిజంగా చెప్పాలంటే మీరే మా మొట్టమొదటి పెద్దలు మా గురుకులానికి వచ్చారు. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్, మా యొక్క కృషి రెండు చాలా మ్యాచ్ అవుతున్నాయి. మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ రావాలని మేము ఇంత కృషి చేసాము. ప్రతి పిల్లలకి వచ్చే ఫ్యూచర్లో మన దేశం మళ్ళీ విశ్వ గురువుగా మారాలని అంటే ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే విషయం మీద మేము 40 సంవత్సరాల నుంచి నేను మా మిస్సెస్ దాని మీద పరిశోధన చేస్తూ ఫైనల్ గా ఏమి మనం ఇస్తే మళ్ళీ మనం దేశం మళ్ళీ విశ్వగురు అవుతుంది అనే దాని మీద మేము అధ్యయనం చేస్తూ ఈ గురుకులాన్ని మేము నిర్మించాం. ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ మన పిల్లలకి ఇంజనీరింగ్ లో నేర్పించే టెక్నాలజీ మేము చిన్న పిల్లలు 6th grade నుంచి నేర్పించవచ్చు అనేది మేము చూపిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వర్చువల్ రియాలిటీ అనే కానివ్వండి, రోబోటిక్స్ అని కానీ, డ్రోన్ అసెంబ్లింగ్ కానీ, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంజనీరింగ్ డిజైన్ అని కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్, రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాకుండా ఇవన్నీ నేర్పిస్తూ ఆయుర్వేదము, పంచాంగము, తర్వాత ధనుర్విద్య, మార్షల్ ఆర్ట్స్, సంస్కృతంలో 5 సబ్జెక్టులు నేర్పిస్తాం. ఇంగ్లీష్ లో 50%, మ్యాథ్స్, సైన్స్, రోబోటిక్స్, ఇట్లా మోడర్న్ సబ్జెక్ట్స్ అన్ని ఇంగ్లీష్ లో చెప్తున్నాం. ఇవన్నీ నేర్పిస్తూ పిల్లలకి ఫైన్ ఆర్ట్స్,
మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ పిల్లలకి దేశ విదేశాల నుంచి గురుకులం పెట్టామని చెప్పంగానే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మంచి మంచి స్కాలర్స్ మంచి మంచి ఎక్స్పర్ట్స్ వచ్చి పిల్లలకి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకొని వాళ్ళకి సెషన్స్ ఇచ్చిపోతున్నారు. అసలు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏ స్కూల్లో కానీ ఏ గురుకులం కానీ రాదు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఫ్యూచర్ లో రావాలని అనుకుంటున్నాను. అన్ని స్కూళ్ళలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నా కోరిక. మా దాంట్లో ఒకటే కాదు, ఇది ఒక మోడల్ గా డెవలప్ చేసి దేశమంతా ఇటువంటి గురుకులాలు రావాలి, దానికి కావాల్సిన ఆచార్యులు మేము ట్రైన్ చేయాలనే సంకల్పంతో దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఇక్కడ మేము దేశమంతా రావాల్సిన ఎవరు గురుకులం పెట్టాలనుకున్నా కానీ వాళ్ళకి కావాల్సిన టెంప్లెట్ తయారు చేస్తున్నాం. కాబట్టి విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి వచ్చిన పెద్దలందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందు మన దేశంలో ఉన్న పావర్టీని ఎలిమినేట్ చేయాలి. అది ఎలిమినేట్ చేయాలంటే ప్రపంచంలో లేని టెక్నాలజీ మనం సృష్టించాలి. అది సృష్టించే ఎకో సిస్టమ్ మనం డెవలప్ చేయాలి. అది మేము ఇక్కడ డెవలప్ చేద్దామని చెప్పని సంకల్పంగా పెట్టి, కాబట్టి పేరెంట్స్ కి మీరు సర్టిఫికెట్స్ కోసము అని మీరు కనుక పాకులాడితే రేపు కష్టపడేది జాబ్ లేకుండా పిల్లలు దేనికి పనికి రాకుండా పోయే రాగా తయారవుతున్నారు పిల్లలు. ఇక్కడికి వస్తే మాత్రం ఏదో ఒక కళలో వాళ్ళు ఒక ప్రావీణ్యం తీసుకొని వాళ్ళు సక్సెస్ అవ్వాలనే విషయం మీద మేము కృషి చేస్తాం. తప్పకుండా. జై హింద్.